పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మీరు ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటారు మీ డియర్ బడ్డీ ఫ్రెండ్ పెళ్ళవడం? ఆ పెళ్లిని అలా చూడడం. సామ్కి అయితే చాలా ఇష్టమైన ఈషా యోగా సెంటర్ లో పెళ్లి చేసుకోవడం అనేది చాలా మెమరబుల్. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు పెళ్లి మనం వెళ్తూ ఉంటాము, లాట్ ఆఫ్ నాయిస్, కెమెరామ్యాన్స్, వీడియోగ్రాఫర్స్, ఫ్రెండ్స్. అది తప్పు అనట్లేదు, కానీ అది కట్ చేసి ఇక్కడికి వచ్చి చూస్తే గనక మా మీద మేము జోక్స్ చేసుకోగలుగుతాం, ఒకరిని ఒకరు ఏడిపించుకోగలుగుతాం. నువ్వు సెలబ్రిటీ, నేను ఇది, నేను ఇలా అనలేను నీతోని, ఈ పాయింట్ అవుట్ చేయలేను, అట్లా ఏది కాకుండా అలగచ్చు, మేము కొట్లాడుకోవచ్చు, పిచ్చి పట్టినట్టు నవ్వచ్చు. సో ఇంతకీ పెళ్లి భోజనంలో ఏం తింటారు శిల్ప? ఈషా ఫుడ్ అందరికి చాలా ఇష్టం. బికాజ్ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలంటే భయం వేస్తుంది పేరెంట్స్ కి. ఆ యాక్టివిటీ ఈ యాక్టివిటీ, లేకపోతే ఏ యాక్టివిటీ లేకపోతే మొబైల్ ఇచ్చి పడేస్తాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, వాళ్ళకి అలవాటు అయిన తర్వాత లాగడం కాదు, ఫస్ట్ నుండి తిట్టినప్పుడు, కోపం వచ్చినప్పుడు పిల్లలు ఏదో తన్నుకుంటూ వెళ్తారు, డోర్స్ ని గట్టిగా మూసేసుకుంటూ వెళ్తారు. బికాజ్ ఆ ఏజ్ లో వాళ్ళకి ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. సో మనం అయ్యో బాధపడిపోయాడే బాబు అని వాళ్ళు ఎంతనే ఎవరికి సారీ నాన్న అది ఇది అట్లా అంటే కనుక ఫినిష్ అయిపోయి. వాళ్ళకి స్తోమత ఉందా లేదా కూడా చూడకుండా నాన్న నాకు ఇది కొని పెడతావా అండ్ వాయిస్ కూడా గట్టిగా మాట్లాడకుండా, ఓకే నాన్న అక్కడ నీకు వద్దంటే వద్దు, ఎందుకు వద్దో చెప్పు, అంటే నేనేమన్నా నాన్న నీకు అలా అనిపించిందా అంటే ఒక రీజనింగ్ వాళ్ళకి తీయాలి. లేకపోతే పెద్ద అయిన తర్వాత మనందరికీ ఇష్టమైన ఐకన్, ఫిట్నెస్ మోడల్ అండ్ ఫార్మర్ బ్యూటీ పాజెంట్ విన్నర్, వండర్ఫుల్ స్పీకర్ అండ్ అన్నిటికంటే ఎక్కువ మన భారతీయతని, సంప్రదాయాన్ని, సనాతనాన్ని కాపాడుకుంటూ తన పద్ధతిలో చక్కగా త్రూ హర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ మనందరికీ బోల్డ్ విషయాలు చెప్తూ వచ్చిన శిల్పారెడ్డి గారికి ఒక చాలా చక్కటి పురస్కారం అందబోతోంది. యాక్చువల్లీ అందింది భారత్ గౌరవ్ పురస్కారం ఫార్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఆర్ట్ కల్చర్ ఆఫ్ ఇండియా. వారిని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ చేద్దాం. శిల్ప గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ స్వప్న గారు, అంత పెద్ద ఇంట్రడక్షన్, బట్ థ్యాంక్ యూ సో మచ్. వేల మంది వెయిట్ చేస్తున్నారు రియల్లీ టు లిసన్ టు యూ అగైన్. ఓకే, మీకు ఇంకొక ఒకేషన్ కూడా ఉంది టు సెలబ్రేట్. లాస్ట్ టైం మీరు చేసిన దేవి సాంగ్, లింగ భైరవి దేవి, మీరు చేసిన పాట ఐ థింక్ 3 వారాల లోపే 1.5 million 3 million ఇప్పుడు 4, ఈరో పొద్దున 4, బట్ 1 అప్పుడు 3 weeks లో 1.1 million అయింది. యా, మిలియన్ వ్యూస్ దాటడం అంటే మామూలు విషయం కాదు. ఇవాళ రోజుల్లో ఇంత కంటెంట్ ఉంది, ఇన్ని పాటలు ఉన్నప్పుడు. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ ఆల్సో. థాంక్యూ సో మచ్. ఆల్ ది గ్రేస్ ఆఫ్ దేవి ఇస్ వాట్ ఐ సే. చాలా అంటే ఇట్స్ ఫ్లోయింగ్ అని క్లియర్ గా తెలుస్తోంది. అండ్ అన్నిటికంటే చాలా ఇంకా పెద్ద ఒకేషన్ మీకు పర్సనలీ, మీ వెరీ డియర్ ఫ్రెండ్, మా అందరికి మనసు ఎంత ఇష్టమో చెప్పలేనంత ఇష్టం ఉన్న సమంత గారి పెళ్లి. ఎస్, యా. సో మీరు స్వయంగా వెళ్ళొచ్చారు పెళ్లికి. స్వప్న గారు, ఐ మీన్ గ్రేట్ థింగ్స్ హావ్ బీన్ హ్యాపెనింగ్. సమంత వెడ్డింగ్ ఈజ్ ప్రాబబ్లీ, నేను చెప్పచ్చు, ఈ మధ్య కాలంలో అంత ప్రొఫౌండ్ వెడ్డింగ్ కి నేను వెళ్ళలేదు. ఆ వెడ్డింగ్ కి వెళ్ళినప్పుడు ద ప్యూరిటీ ఆఫ్ ఒక మ్యాన్ అండ్ ఉమెన్ కలిసినప్పుడు, ఆ శాంక్టిటీ, what I'm not able to find the word, వాళ్ళు how they come together, అంత ప్రొఫౌండ్ గా ఆ పెళ్లిని అలా చూడడం was one of the best things in the recent past అని చెప్పొచ్చు. ఎలా మీకు సామ్కి మీకు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది? ఆన్ వాట్ టాపిక్స్ డు యు యాక్చువల్లీ కనెక్ట్ అ లాట్? అబౌట్ లైఫ్, అబౌట్ లాఫ్టర్. ఓకే. ఇద్దరము అంటే we can laugh for smallest of the smallest things. అంటే ఫ్రీ స్పిరిటెడ్ మేమిద్దరం, మా మీద మేము జోక్స్ చేసుకోగలుగుతాం, ఇద్దరు ఒకరిని ఒకరు ఏడిపించుకోగలుగుతాం. అంటే చాలా బ్యాడ్ గా, అంటే ఏదన్నా అనవచ్చు ఇద్దరు, అంటే వీ కెన్ సే ఈచ్ అదర్ ఎనీథింగ్. సో దట్ ఈస్ ద కంఫర్ట్. నువ్వు సెలబ్రిటీ, నేను ఇది, నేను ఇలా అనలేను నీతోని, ఈ పాయింట్ అవుట్ చేయలేను, అట్లా ఏది కాకుండా నాదేం తప్పు ఉంటే దాన్ని ఎంత ర్యాగింగ్ చేస్తా, తను ఎంత ర్యాగ్ చేస్తుంది అంటే నన్ను, షీ కెన్ సే ఎనీథింగ్, ఐ కెన్ సే ఎనీథింగ్ టు హర్. సో బేసికలీ ease, comfort level is so much that we can tease each other, scold each other, alagachchu, memo kotladukochu, pichi pattinattu navvachu. That is the connection. Beautiful place to be in. Pure connection. So for what she's been through, అంటే తను ఓపెన్ గానే ఓకల్ గా తన హెల్త్ గురించి మాట్లాడిన సందర్భాలు, అండ్ అదర్ టైమ్స్
పర్సనల్ క్రైసిస్ అన్ని Right. వచ్చిన టైంలో మీరు ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటారు మీ డియర్ బడ్డీ ఫ్రెండ్ పెళ్ళవడం? కొంతమందికే తెలుసండి, అంటే తను తెలుసు, అందరికి తెలుసు షీ వెంట్ త్రూ లాట్ అని. దగ్గరుండి చూసిన వాళ్ళకి దాని డెప్త్, వాట్ ఆల్ షీ డిడ్, తన హెల్త్ బాగాలేనప్పుడు, మ్యారేజ్ బ్రేక్ అయినప్పుడు ఎన్ని ఎమోషన్స్ తోని తన గ్రాపుల్ చేసింది. అండ్ అదొక్కటే కాదు, యాజ్ అ సెలబ్రిటీ ఎన్ని మాటలు వినింది, యూనో మీడియా ద్వారా, కామెంట్స్ ద్వారా, యూనో హౌ పీపుల్ జడ్జ్ విమెన్ సో ఈజీలీ ఇన్ అవర్ సొసైటీ. అవన్నీ ఎదుర్కొంటూ తన హెల్త్ ని మళ్ళీ టర్న్ అరౌండ్ చేసి తనకు వచ్చిన ఇష్యూని యూనో కనుక్కొని దాన్ని ఎలాగైతే షీ కెన్ మేక్ ఇట్ వర్కబుల్, అంటే తన ఆ ఇష్యూ ఉన్నా కూడా మళ్ళీ వర్క్అవుట్ చేయడానికి, మళ్ళీ వర్క్ చేయడానికి ఇట్ టుక్ హర్ సమ్ 3 years టు అండర్స్టాండ్ వాట్ వాస్ హ్యాపెనింగ్ విత్ హర్ ఎయిల్మెంట్స్. అంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ మన మామూలుగా హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్లు వచ్చేది కాదు. కరెక్ట్. ఇట్స్ అ వెరీ యూనిక్ థింగ్ అండ్ నాట్ మెనీ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. సో అది తను తెలుసుకొని, యూనో ఏది ట్రిగర్ చేస్తుంది, ఏం చేస్తే అది ట్రిగర్ అవుతుంది, ఏది చేయకపోతే ట్రిగర్ అవ్వట్లేదు, ఎలా తింటే, ఎలా పడుకుంటే, ఎలా ఆలోచిస్తే, అవన్నీ ఒక పిహెచ్డి చేసింది తను విత్ హర్ ఓన్ యూనో బాడీ మైండ్. అండ్ నౌ షీఈ్ యూనో ఆ పట్టు వచ్చింది, తను ఎట్లా చేస్తే షీ కెన్ లివ్ అ నార్మల్ లైఫ్. అది అందరితో సాధ్యం కాదు, చాలా మంది పెద్ద ఈజీగా గివ్ అప్ victory. చేస్తారు. అవును. బట్ షీ ఈజ్ అ ఫైటర్, షీ ఈజ్ అ మ్యాడ్ ఫైటర్. ఆ స్పిరిట్ వల్లే షీ ఈజ్ హూ షీ ఈజ్, అండ్ దట్స్ వై సో మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైక్ ఫర్ హూ షీ ఈజ్. షీఈ్ అ గ్లామరస్ స్టార్ అనే అది విషయం నాకు అసలు గుర్తుకు రాదు, బికాస్ ఐ సీ హర్ యాజ్ అ పర్సన్ You- కాబట్టి. yes, ఆ స్పిరిట్ ఇస్ వాట్ ఐ సీ. ఐ థింక్ ఈవెన్ ఆడియన్స్ కూడా తనతో అలాగే కనెక్ట్ అవుతారని నాకు ఫీలింగ్. ఎందుకంటే మంచి గ్లామర్ స్టార్ అవన్నీ అసలు ఇంకా తిరుగులేని విషయాలు ఇవన్నీ కూడా. బట్ యాజ్ అ పర్సన్ తన ఇన్నర్ సోల్ బయటకు వస్తున్నట్టు కనిపిస్తారు. షీ ఆల్వేస్ వేర్స్ హర్ హార్ట్ ఆన్ హర్ Hmm. స్లీవ్ అన్నట్టు, అవును, రిజర్వ్డ్ గా గానీ ఐస్కోల్డ్ గా గానీ షీ లుక్స్ వెరీ వల్నరబుల్, వెరీ స్వీట్. రాజ్ గారికి తనకి ఈ జోడీ ఎలా కుదిరిందని మీకు అనిపిస్తుంది? అంటే హౌ డు యూ ఫీల్ వెన్ యూ సీన్ రాజ్ గారు? బ్యూటిఫుల్ ఆపోజిట్ ఎనర్జీస్ కమ్ టుగెదర్ లాగా. సామ్ ఇస్ వెరీ ఎనర్జెటిక్, వైబ్రెంట్, లైవ్లీ అండ్ లాఫ్స్ అలాట్. రాజ్ ఎనర్జీ నేను ఎక్కువగా కలవలేదు, తను ఫస్ట్ టైం కలిసాను పెళ్లిలో. వన్స్ ఆర్ ట్వైస్ ఐ స్పోక్ టు హిమ్ ఆన్ ద ఫోన్. వెరీ కామ్ ఎనర్జీ, యూనో లైక్ ప్రొటెక్టివ్ కామ్ ఎనర్జీ. సో ఈ బౌన్సింగ్ బాల్ అండ్ దిస్ యూనో కామ్ పర్సన్ వెన్ దే కమ్ టుగెదర్, దిస్ అంటే బ్యూటిఫుల్ బ్యాలెన్స్ లాగా అనిపించింది. అండ్ ఫ్రమ్ అ నైస్ సింపుల్ ఫ్యామిలీ, వాల్యూస్ అయినా, కల్చర్ అంటే రెస్పెక్ట్. ఇన్ఫాక్ట్ శోభరాజు గారు వాళ్ళ ఆంటీ అని నాకు మొన్నే తెలిసింది. అవును, నాకు ఇన్ఫాక్ట్ నాకు స్వీట్ మెమరీ ఏంటంటే నేను కాన్సర్ట్ పాడినప్పుడు రాజ్ ఆయన వచ్చారు యాజ్ అ చీఫ్ గెస్ట్ అక్కడ శోభరాజ్ గారి దగ్గరే. ఓకే, అది నాకు మొన్నే తెలిసింది. సో ద ఫ్యామిలీ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఇంటూ ఆర్ట్స్, కల్చర్, వెరీ రూటెడ్ అండ్ గ్రౌండెడ్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ లైక్ టూ పీపుల్ కమింగ్ టుగెదర్. అండ్ వాళ్ళిద్దరికి ఇష్టమైన, ఐ డోంట్ నో, సామ్ కి అయితే చాలా ఇష్టమైన ఈషా యోగా సెంటర్ లో పెళ్లి చేసుకోవడం అనేది కోయంబత్తూర్ లో చాలా మెమరబుల్, చాలా సిగ్నిఫికెంట్. చాలా చెప్తే నమ్మరు స్వప్న గారు. లైక్ జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు పెళ్లిళ్ళు మనం వెళ్తూ ఉంటాము, లాట్ ఆఫ్ నాయిస్, కెమెరామ్యాన్స్, వీడియోగ్రాఫర్స్, ఫ్రెండ్స్, అండ్ యూనో అట్లీస్ట్ మినిమం 300, 500, 1000, 10,000 వెడ్డింగ్స్ కూడా నేను వెళ్ళాను. అట్లాంటి వెడ్డింగ్స్ కూడా వెళ్ళాను. అండ్ లాట్ ఆఫ్ కేయాస్, అంటే అది తప్పు అనట్లేదు, కానీ అది కట్ చేసి ఇక్కడికి వచ్చి చూస్తే గనక ఇట్ ఈస్ లైక్ ఓన్లీ 10 పీపుల్ ఒక్కొక్క ఫ్యామిలీ తరఫు నుండి. ఎవరైతే మీ గురించి ఫుల్ గా తెలిసిన వాళ్ళు, మిమ్మల్ని ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్ లో చూసిన వాళ్ళు, మీరు అంటే ప్రేమ ఉన్న వాళ్ళు, మీకు మంచి జరగాలని మనసుతో కోరుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళ మధ్యలో ఆ దేవి సన్నిధిలో ఎక్కువ నాయిస్ లేకుండా క్వైట్ గా ఫైర్ ముందర, వెన్ ద మ్యాన్ అండ్ ఉమెన్ అంటే అట్లా వాళ్ళు అక్కడ నుంచున్నప్పుడు ఐ ఫెల్ట్ దేవర్ ఎంబాడింగ్ శివ అండ్ శక్తి. అంటే అండ్ ఆల్సో నాట్ లౌడ్ మంత్రాలు, మైక్రోఫోన్స్ అవన్నీ లేకుండా దెర్ ఇస్ అ సింపుల్ ప్రాసెస్. అండ్ ఇంకోటి నాకు గూస్ బంప్స్ వచ్చిన ఈవెంట్ ఏంటంటే దిస్ అ సూత్ర, ఒక సూత్రాన్ని బ్రైడ్ ఫింగర్ నుండి బ్రైడ్ గ్రూమ్ ఫింగర్ కి అటాచ్ చేస్తారు. దట్ ఇట్ సెల్ఫ్ వెన్ దే వర్ డూయింగ్ ఆ ప్రాసెస్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ ఎనర్జెటికలీ సంథింగ్ వాజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ దెమ్. అండ్ ముందర ఫైర్ అండ్ పంచభూతాల యూనో క్లెన్జింగ్ ప్రాసెస్ అండ్ not much of talking. So there's no noise, there's no chaos. People whom you love unnaru pakkaki, you're into each other. Just imagine energetically enta charged up ayi untundi atmosphere. Correct. So that sanctity ante aa pavitrata edaithe marriage lo undo, aa marriage lo naku felt it even as a spectator.
మీరు చెప్తే నమ్మరు, ఆ పెళ్లిలో కూర్చున్న ఉన్నదే 25 members I think. ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ. Close of the family and friends. ఓకే. బెస్ట్ అంటే హూ సీన్ ఈచ్ పర్సన్ జర్నీ చూసిన వాళ్ళు మాత్రమే. మీరున్నారు, ఐ థింక్ రామ్ చరణ్ గారు వచ్చారా? లేదు. Nobody else came from the film industry No, from what we know. nobody. Some friends of her, immediate నందిని గారు ఒక్కరే ఫిలిం నందిని, ఇండస్ట్రీ. అవునవును. అండ్ హర్ ఫ్రెండ్స్ అంటే తన థిక్ అండ్ థిన్ లో చూసిన వాళ్ళు ఆమెకి తన గురించి ఫుల్ గా తెలిసిన వాళ్ళు. అది రాజ్ సైడ్ ఫ్యామిలీ కూడా కంప్లీట్లీ క్లోజ్, అక్క వాళ్ళ నెఫ్యూస్ అట్లా దగ్గర వాళ్ళు, బంధువులు మాత్రమే. అండ్ అలాంటి వాళ్ళ మధ్యలో ఇలాంటి పవిత్రమైన ఫైర్ తోని, ఈ సూత్ర కనెక్షన్ తోని చేసుకున్నప్పుడు ఆ పవిత్రత ఏదైతే మ్యారేజ్ అని అంటామో మనం స్క్రిప్ట్స్ లలో స్క్రిప్చర్స్ చదివే ఆ ఫీలింగ్ అనేది వచ్చి యూ వోంట్ బిలీవ్ 7 women were crying. అంటే అంత ఎనర్జెటిక్ గా, ఇట్స్ నాట్ అ సోషల్ ఈవెంట్, ఇట్ ఈస్ అన్ ఎనర్జీ ప్రాసెస్. సో యూ కెన్ ఫీల్ ఇట్. ఏదో చేస్తున్నారు అట్లా కాదు, ఎవ్రీబడి ఫెల్ట్ ఇట్. సో దే మస్ట్ బి సంథింగ్ టు ఇట్ కదా. ఆ పవిత్రత, డెప్త్, ప్రొఫౌండ్నెస్ ఆఫ్ దట్ సెరమనీ వాజ్, ఐ కాంట్ టెల్ యూ ఇన్ వర్డ్స్, ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. కానీ ప్రతి ఒక్కరిలో ఒకలాంటి ఎక్స్పాన్షన్, ఇట్లా ఎక్స్పాండ్ అయిన ఫీలింగ్, ఎమోషనలీ చార్జ్డ్, అండ్ ఒకలాంటి వావ్ సచ్ అ బ్యూటిఫుల్ కల్చర్ వీఆర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అన్న హ్యాపీ ఫీలింగ్ తోని వి ఆల్ లెఫ్ట్ విత్ టియర్స్ ఇన్ అవర్ ఐస్ అండ్ విషింగ్ ద బెస్ట్ ఫర్ దెమ్. All of us wish the best for them. శిల్ప గారు, చాలా మందికి భూత శుద్ధి వివాహం అంటే తెలియక, సోషల్ మీడియాకి ఆఫ్ కోర్స్ మీకు తెలుసు హౌ ఇట్స్ డిఫికల్ట్ ప్లేస్ టు బి ఇన్. ఇట్స్ అ నాయిస్. చాలా మంది అంటే ఇట్స్ అ నాయిస్. అదే ఒకటి భూత శుద్ధి వివాహం అంటే తెలియదు, అస్సలకే తెలియదు. ఆయన గతం, ఆవిడ గతం, ఇంకా అందరినీ వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి రకరకాల నాన్ సెన్స్ రాశారు. అవును. బట్ భూత శుద్ధి వివాహం అంటే మీరు చాలా దగ్గరగా దేవి సన్నిధిలో చాలా చూశారు కాబట్టి. భూత శుద్ధి అనే ప్రాసెస్ నేను కూడా ఎవ్రీడే చేస్తాను. అవును. ఇట్ ఈస్ అ ప్రాసెస్. అంటే ప్రతి జీవి ఈ 5 elements తోని చేయబడింది. చెట్టైనా, పుట్టైనా, మీరైనా, నేనైనా, డాగ్ అయినా, బర్డ్ అయినా, కానీ ఆ పర్సంటేజెస్ అండ్ కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ వేరే, దట్స్ ఆల్. సో మన 5 elements ని మనం ప్యూర్ గా ఉంచుకుంటే, చేస్తే గనక మనం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు బేసికలీ ఒక మిర్రర్ పైన దుమ్ము ఉంటే వీ కాంట్ సీ, మన ఇమేజ్ ని మనం చూసుకోలేము. అట్లా మనం వరల్డ్ నుండి ఎన్నో గ్యాదర్ చేసుకుంటాం. సో భూత శుద్ధి ఇస్ నథింగ్ బట్ క్లీనింగ్ దట్ మిర్రర్ ఆఫ్ ద డస్ట్. సో యూ షైన్ బ్రైట్ అండ్ యూ సీ వాట్ ఇట్ ఈస్. కరెక్ట్. అది ఎవ్రీడే ఒక చిన్న ప్రాసెస్ ఉంది నా 15 minutes సద్గురు గారు నేర్పుతారు. సో ఐ డూ భూత శుద్ధి ఎవ్రీడే. సో ఈ మ్యారేజ్ అప్పుడు కూడా మ్యాన్ అండ్ ఉమెన్ లో కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్, అంటే ఇంటెన్స్ గా దే క్లెన్స్ దోస్ ఎలిమెంట్స్. సో దే కమ్ టుగెదర్ విత్ కంప్లీట్ ప్యూరిటీ, క్లారిటీ అండ్ కనెక్షన్ ఆఫ్ ఎమోషన్ ఆన్ అ ఎనర్జెటిక్ లెవెల్ అండ్ స్పిరిచువల్ లెవెల్. అవును. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నాకు ఈ కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఒక సీన్ గుర్తుకొచ్చింది. సాగర్ సంగమం చూసారా మీరు? అవునవును. సో దాంట్లో పంచభూతములు ముఖ పంచములై అని ఒక పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహారములై. సో కమల్ హాసన్ కమ్స్ అండ్ దెన్ ఐ థింక్ శైలజ గారు, ఐ థింక్. సో పంచభూతములు అంటే షీ డస్ పంచభూతం లైక్ దిస్. And then he says, you're a dancer, don't you know Panchabhutamalu? Panchabhutamalu is like that whole water, fire, Vayu, Prithvi, all that. Prithvi, Tejo, Vayu, Rakasham. So, but she does Bhutamalu like this. Atla undi ippudu. Alanti oka interpretation. Panchabhutalu ante idi, but people are thinking some bhutalu. Oka post chusanu, I think AI lo aduguntaru, bhutam, what is the meaning of bhutam? Ante demon అని ఉంటుంది. So demon marriage అని పెట్టారు. అంటే ఇంతకంటే మూర్ఖత్వం ఐ కాంట్, నవ్వాలా, ఈడవాలా, మన కల్చర్ గురించి మనకి ఇంత కూడా తెలియదా అని ఐ వాజ్ వెరీ డిస్టర్బ్డ్. అట్ ద సేమ్ టైమ్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ హిలేరియస్. నో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఆల్సో వెరీ డిస్టర్బింగ్. మీరు అన్నట్టు ఒక శుభకార్యం, ఒక జీవితంలో ఒక శుభం జరుగుతున్నప్పుడు మనం ఏమీ అనకపోతే అట్లీస్ట్ చెడైతే తప్పకుండా అనకుండా ఉండాలి. అలాంటిది ఐ థింక్ ఆ నెగటివ్ వైబ్రేషన్స్ అన్ని దూరం వెళ్ళిపోయి ఆ పంచభూతంలోనే, ఆ అగ్నిలోనే ఆహుతైపోయి ఆల్ ద నెగటివిటీ షుడ్ గో అవే. బికాస్ ఐ విల్ టెల్ యు వై. మెడిటేషన్ సాధనలు ఉన్న వాళ్ళకి దేర్ ఇస్ అన్ ఆరా దట్ కమ్స్ అరౌండ్ హిమ్, అస్ లైక్ ఒకలాంటి ఓజస్ అంటారు. అది డెవలప్ అయ్యి అంత ఈజీగా సిక్ అవ్వరు, వేరే వాళ్ళ దృష్టి కూడా అంత ఈజీగా తాకదు. అండ్ సామ్ హెస్ బీన్ doing meditation from so many years now, and Devi దగ్గరికి వెళ్తుంది, తన స్తుతి చదువుతుంది, and she got married in front of Devi. సో ఇలాంటి అన్ని ఇట్లా బౌన్స్ అయ్యి వాళ్ళకి వెళ్ళిపోతాయి తప్ప తాకవు తనకి.
సో ఇంతకీ పెళ్లి భోజనంలో ఏం తిన్నారు శిల్ప? ఫుల్ వెజిటేరియన్. Of course. ఈషా ఫుడ్ అందరికి చాలా ఇష్టం బికాజ్ వెరీ లెస్ ఆయిల్, అంటే ఇది సాత్విక్ ఫుడ్. ఇంకా దానికి ఇంకా వంక పట్టే Lot of coconut, కోకోనట్ అండ్ స్ప్రౌట్స్ అండ్ వేరుశనగలు. అండ్ పొరియాల్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ స్వీట్, అన్ని రాగి సంగటి, రాగితో మోదక్స్ చేశారు. దట్ వాజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. ఐ హావ్ నెవర్ సీన్ రాగి మోదక్. సో ఇట్ వాజ్ నైస్. అంటే వెంట్ వెల్ విత్ ఎవ్రీథింగ్ ఎల్స్. అమ్మవారి ఆశీస్సులతో, దేవి ఆశీస్సులతో కళకళలాడుతూ అలాగా బ్యూటిఫుల్ హెల్దీ హ్యాపీ లైఫ్ వాళ్ళిద్దరికి ఉండాలని కోరుకోవాలి శిల్ప అబ్సల్యూట్లీ, గారు. అబ్సల్యూట్లీ. వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ సీయింగ్ ద వెడ్డింగ్ త్రూ యూ నౌ. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి. Yeah. సో మాంగళ్య ధారణ అవన్నీ ఉంటాయా? అంటే దేర్ ఇస్ దేవి పెండెంట్ ఉంటుంది దట్ దే టై, అండ్ కుంకుమ పసుపు, ఆల్ దట్ ఈస్ దేర్ ఫైర్. కుంకుమ పసుపు అది. ఈ కన్యాదానం అవన్నీ లేవు, బట్ అది వేరే కొన్ని కల్చర్స్ లో కూడా లేదు. ఆర్య సమాజ్ లో అట్లాంటి వాటిలలో కూడా కన్యాదానం అవన్నీ లేవు. అందరు సో చేయరు. దేర్ సో మెనీ థింగ్. అంటే ఇది ఏన్షియంట్ యోగిక్ ట్రెడిషన్ కదా, అందుకే సడన్ గా చాలా మంది తెలియక ఈవెన్ స్క్రిప్చర్స్ చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం ఏదో అన్కంఫర్టబుల్ అయిపోతున్నారు. Mm. యూనో, అండ్ వీ మస్ట్ అండర్స్టాండ్ మన సనాతన ధర్మలో 100 ways టు రీచ్ అవును, ద సుపీరియర్ అల్టిమేట్. ఎనర్జీ. ఇది ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇట్స్ లైక్ ఫూలిష్. వాళ్ళకి అజీర్తి ప్రోబయోటిక్స్ కావాలి అంతే, జీర్ణం కాక. నాకు తెలిసిందే కరెక్ట్, నాకు తెలియంది ఉండదు అనుకోవడం మూర్ఖత్వం. ఇంకా కొంతమంది ఇంకొక పరాకాష్ఠకెళ్ళి ఆ ముహూర్తంలో ఏదో మౌఢ్యం ఉంది, మూఢమైనది అని ఇలాంటి వీడియోలు కూడా పెట్టారు. కనీసం సంస్కారం లేకపోవడం అంటే ఏంటంటే, ఇప్పుడు నిజంగానే వాళ్ళకి ఏమన్నా అనిపించింది అనుకోండి, అది పెట్టి పబ్లిక్ లో అర్జెంట్ గా పెట్టేసి ప్రూవ్ చేసేసుకోవాలా వాళ్ళ పాండిత్యం. మంచి మంచి ముహూర్తాలు పెట్టిన పెళ్లిళ్ళు కూడా బ్రేక్ అవ్వలేదా అదే చెప్పండి. అదే అంటే నాగా ఇది అని మా ఇంట్లోనే ఓ దిస్ ఇస్ ద బెస్ట్ అని 8-10 months లో ఫినిష్. సో సాధన చేసే వాళ్ళకి ప్లానటరీ పొజిషన్స్ తో పని లేదు. సద్గురు కూడా ఏమంటారంటే, ఇఫ్ యూర్ ఆన్ సాధన, జాతకం చూపిస్తానన్నా కూడా చూడరు, బికాస్ యూ హెవ్ టేకెన్ కంట్రోల్ ఆఫ్ ఆల్ ద ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ద ప్లానెట్స్. అంటే ఆ వాటి ప్రభావం మీ పైన పడి మీరు ఒక యాక్షన్ కి రియాక్షన్ లాగా పనిచేయరు. యూ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ ఎనర్జీ, సో అదర్ ఎనర్జీస్ హ్యాస్ నో పవర్ ఆన్ యూ. అది. సో సాధన ఉన్న వాళ్ళు పైన ఈ మూన్ ఇక్కడ, జూపిటర్ అక్కడ అవి పనిచేయవు, బికాస్ యూ ఆర్ మేడ్ యువర్ ఓన్ ఎనర్జీ How and beautiful. protected by your own energy. So these all, you know, for పటాపంచలు అయిపోతాయి. people who are just living life without any sadhana, without purification, without consciousness. Adi na thought. So beautifully explained Shilpa garu, and with such confidence and conviction that I'm sure you would have felt the difference మీరు సాధన నాకే చేసి అనిపిస్తుంది, you know, ఈ ముహూర్తంలో అది చేయదు, బట్ ఇంటర్నల్లీ ద నోయింగ్ నోస్ అంటారు. అంటే I don't know తెలుగులో ఎట్లా చెప్పాలి, నోయింగ్ నోస్ అని చెప్పండి, బికాస్ ఎలాగో అర్థమయ్యే వాళ్ళకి అవుతుంది, కానీ వాళ్ళకి వేస్ట్. ఎలాగో అంటే లోపల ఒక దృఢమైన ఎరుకకి తెలుసు. ఓకే, ఆ నమ్మకం దృఢమైన, ఎట్లా పిచ్చి మూఢనమ్మకాలతో కాదు, ఎవరైనా చెప్పింది కాదు, ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఇన్ఫ్లుయెన్స్ అవ్వని స్పేస్ లో ఉంటారు మనం. ఆ దృఢమైన సంకల్పం అది, ఇట్ ఈస్ నో వన్ కెన్ డిమాలిష్ దట్. అది ఉన్నప్పుడు ధైర్యంగా ఐ కెన్ డూ ఇట్, నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ అన్న ధైర్యం ఒక వస్తుంది, బికాస్ యు నో ద సర్టన్ ఎనర్జీ, యూ కెన్ సెన్స్ ఇట్. సో సాధన ఉన్న వాళ్ళకి ప్లానటరీ పొజిషన్స్ తోని నమ్మకం అవసరం లేదు. యాక్చువల్లీ నాట్ రెలవెంట్ టు దెమ్. అది భయం పడే వాళ్ళకి ది వాంట్ టు నో ఎవ్రీథింగ్. కరెక్ట్. అది సో ట్రూ. అండ్ ఐ థింక్ అద్భుతమైన ఈ న్యూ బిగినింగ్ తో సమంత గారికి చాలా మరింత ఇంకా అద్భుతమైన తన పరాకాష్ఠ, తన పీక్స్ ఆఫ్ హర్ పొటెన్షియల్ మేనిఫెస్ట్ అవ్వాలని కోరుకుందాం. ఆల్సో ఫర్ రాజ్ గారు. Yeah, absolutely. She is the go-getter. She'll do it. She'll do it. I know. Yeah. She'll do it. ఓ బేబీ, నేను ఆ పాట వింటూ వచ్చాను కార్లో ఇవాళ వస్తూ ఓ బేబీలో తన పాట. సో ఐ మీన్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇవాళ యాక్చువల్లీ మనం కలుద్దాం అనుకున్నది, వి వాంటెడ్ టు స్పీక్ అబౌట్ పేరెంటింగ్. Yes. ఎందుకంటే చాలా మంది నాకు ఈ మధ్య ఈ టాపిక్ మీద మీతో మాట్లాడమని చెప్పి రిక్వెస్ట్ పంపించారు. పేరెంటింగ్ ఇవాళ రేపు ఒక కుస్తీ అయిపోయింది, ఫ్రాంక్ గా చెప్పాలంటే. పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలంటే భయం వేస్తుంది పేరెంట్స్ కి. సో ఏం చేస్తున్నారు, ఆ యాక్టివిటీ ఈ యాక్టివిటీ, లేకపోతే ఏ యాక్టివిటీ లేకపోతే మొబైల్ ఇచ్చి పడేస్తారు. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ పేరెంటింగ్? ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అలవాటు అయిన తర్వాత లాగడం కాదు, ఫస్ట్ నుండి కొన్ని ఇంట్లో నెగోషియబుల్, నాన్ నెగోషియబుల్. అంటే కొన్ని కూర్చొని మాట్లాడి చేంజెస్ చేసుకోవచ్చు అన్న కొన్ని విషయాలు ఉంచుకోవాలి మన మధ్యలో, మన పిల్లల మధ్యలో. కొన్ని వాళ్ళకి ఇంకా చెప్పే హక్కు లేదు, నెగోషియేట్ చేసే ఛాన్స్ లేదు. అట్లాంటి కొన్ని
చాలా స్ట్రిక్ట్ గా ఉంచాలి. అది పేరెంట్స్ అయినందుకు యూ నీడ్ టు హోల్డ్ దట్ గ్రౌండ్. మీరు అథారిటీ అని తెలియాలి, కానీ నాట్ అవుట్ ఆఫ్ ఫియర్, అంటే భయపెట్టి కాకుండా ఒక యూనో ట్రస్ట్ వర్ది, ట్రస్ట్ మీద రిలేషన్ షుడ్ డెవలప్. సో మొత్తం లాగేసుకోకుండా యూ సెట్ అ టైం, అంటే మళ్ళీ మొత్తం లాగేసుకొని సడన్ గా దొరికినప్పుడు పిచ్చి పెట్టినట్టు దే షుడ్ నాట్ గో అట్ ఇట్. అవును, అంతే కదా. బ్యాలెన్స్ ఉండాలి. అంటే నేను ఆపుతాను అనుకున్నప్పుడు ఆపగలగాలి, నేను హాఫ్ అన్ అవర్ వాడుకుంటున్నప్పుడు వాడుకోగలగాలి, కానీ ఒక అడిక్షన్ లాగా ఆ బ్యాలెన్స్ అనేది చిన్నప్పటి నుండి రావాలి. అది మనం డెమాన్స్ట్రేట్ చేయాలి పిల్లలతో కాన్స్టెంట్లీ. సో ఇట్స్ 20 years. సద్గురు చెప్తారు, ఒక చైల్డ్ అంటే 20-year ప్రాజెక్ట్ అని. అవును, 20-year ప్రాజెక్ట్ ఇఫ్ యూర్ లక్కీ. If you're lucky, that's true. If they turn out fine, లేకపోతే లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని చెప్తారు. సో చిన్నప్పటి నుండి నేనేం చెప్తానంటే వాళ్ళకి తప్పులు చేయనియాలి కొన్ని. మా ఇంట్లో కూడా లైక్ యూనో ఇఫ్ మన మధ్యలో ఉండి తప్పులు చేసి వాళ్ళు నేర్చుకోవడం బెటర్ దాన్ గోయింగ్ అవుట్ అండ్ మేకింగ్ మిస్టేక్స్ అండ్ ఫీలింగ్ బ్యాడ్. అండ్ మిస్టేక్స్ అంటే we're talking about చిన్న చిన్నవి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోజు టిఫిన్ డబ్బా వాటర్ బాటిల్ మర్చిపోయారు అనుకోండి మీ బాబో పాపో, ఇంకా వాడు తినలేదేమో తాగలేదేమో అని మీరు ఆఫీస్కి వెళ్లే ముందర ఆ డబ్బా తీసుకెళ్లి స్కూల్లో ఇచ్చే బదులు ఒక రోజు యూ డోంట్ బాదర్, వాడికే దాహం అవుతుంది, వాడికి ఆకలి అవుతుంది, నెక్స్ట్ డే దే విల్ రిమెంబర్ వాళ్ళ మిస్టేక్ కాబట్టి మనం ఇమీడియట్ గా తీసి ఇచ్చేస్తే, వెళ్ళి ఇచ్చేస్తే దే ఫీల్ లైక్ మర్చిపోయినా ఓకే ఎవరో ఒకరు తెచ్చిస్తారులే. అవును, ఆ చిన్న చిన్నవి మనం ముందర వి షుడ్ మేక్ దెమ్ డూ సమ్ మిస్టేక్స్. సమ్ ఎగ్జామ్ ఉంది, సబ్మిషన్ ఉంది, చేయలేదంటే అమ్మ నేను చేసిస్తానులే అని కాకుండా టీచర్ అయితే షుడ్ నాట్ డూ ఎనీథింగ్, నో, ఒక మేబీ షీల్ స్కోల్డ్, ఒక చిన్న పనిష్మెంట్ ఇస్తుంది. ఆ పనిష్మెంట్ వచ్చినప్పుడే దెన్ దే విల్ కమ్ బ్యాక్ అండ్ become responsible. Same thing with gadgets. మీకు gadgets మీద ఉన్నప్పుడు definitely they can't perform at school or sports or anything. అవును, ఆ consequences face అయినప్పుడు they will know you need a balance అని. అది మనం కూడా చేసి చూపించాలి. ఇంట్లో అమ్మ కూడా చేస్తుంది అనుకోవాలి, అమ్మకు ఒక రూల్ నాకు ఒక రూల్, దట్ ఈస్ ఆల్సో వెరీ బ్యాడ్. సో మనం ఫస్ట్ డెమాన్స్ట్రేట్ చేయాల్సిందే. జంక్ ఫుడ్ పెట్టాలంటే పేరెంట్స్ కి ఒక కాన్ఫ్లిక్ట్. పోన్లే పాపం అప్పుడప్పుడు ఒక బర్గర్ పెట్టేద్దాం, పిల్లలందరూ తింటున్నారు. లేదా పోన్లే పాపం వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఆర్గానిక్ ఫుడ్ అందరి ఇళ్లలో ఉండాలని ఎక్స్పెక్ట్ చేయలేం కదా. కరెక్ట్, యా. సో పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు తింటారు. ఎంతవరకు అలౌ చేస్తే బెస్ట్ అంటారు? లిటిల్ ఇస్ ఓకే అండి. మరి మనం ఇట్లా వి కాంట్ కంప్లీట్లీ సే నో, బికాస్ మన కింద ఉన్నన్ని రోజులు వీ కెన్ కంట్రోల్. దాని తర్వాత అది ఎక్స్ట్రీమ్ గా చేసేస్తారు. సో ఏది కూడా ఎక్స్ట్రీమ్ ఇస్ నాట్ గుడ్. ఏదైనా లైఫ్ లో బ్యాలెన్స్, ఎనీథింగ్. ఇప్పుడు సోషల్ మీడియా ఇస్ నాట్ అ బ్యాడ్ థింగ్. నేను ఎంత నేర్చుకుంటాను సోషల్ మీడియా ద్వారా. సో టెక్నాలజీ ఇస్ నాట్ బ్యాడ్, సోషల్ మీడియా ఇస్ నాట్ బ్యాడ్. ఎవరైతే వాడుతున్నారో వాళ్ళలో బ్యాలెన్స్ ఉందా లేదా మేక్స్ ఇట్ బ్యాడ్ ఆర్ గుడ్. అవేర్నెస్ తీసుకురావాలి అంతే, దట్స్ మోర్ ఇంపార్టెంట్. అండ్ అప్పుడప్పుడు విజిలెంట్ గా కూడా ఉండాలి. యూ హ్యావ్ టు కీప్ చెకింగ్. ఒక ఏజ్ వచ్చేంత వరకు ఎలాంటి సైట్స్ అండ్ పేరెంటల్ లాక్స్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. అండ్ ఇంకో లాక్స్ కూడా ఉంటాయి. 30 minutes తర్వాత ఇట్ స్విచెస్ ఆఫ్, వైఫై వెళ్ళిపోతుంది. సో యూ కెన్ సెట్ అన్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ ఐప్యాడ్స్ ఆర్ ఫోన్స్. ఆ 30 minutes ఎట్లాగా అంటే మీకు నచ్చిన విధానంగా ఏం చూస్తారో మీ ఇష్టం, బట్ ఆ 30 minutes ఇస్ వాట్ యూ హ్యావ్. రైట్, ఆఫ్టర్ దట్ ఇట్ స్విచెస్ ఆఫ్ ఏదో ఉంటుంది. లైక్ దిస్ అ పేరెంటల్ లాక్, ఐ గాట్ ఇట్ ఫిక్స్డ్. సో ఆ 1 hour ని వాళ్ళు చాలా కేర్ఫుల్ గా వాడుకొని దే నో హౌ టు యూజ్ ఇట్ అండ్ హౌ టు బి రెస్పాన్సిబుల్. ఆ జంక్ ఫుడ్ అన్నారా, నేను చిన్నప్పటి నుండి ఫస్ట్ 8 years వరకు చాలా మంది చైల్డ్ సైకాలజిస్ట్, న్యూట్రిషన్ కూడా చెప్పింది ఏంటంటే, ఫస్ట్ 8 years కనుక మనం ఇఫ్ వీ టేక్ కంట్రోల్ ఆఫ్ ద ఫుడ్, వాళ్ళ ఫుడ్ మనం డిసైడ్ చేసి అదే కనుక కన్సిస్టెంట్ గా 8 years ఉంచితే, మధ్యలో టీనేజ్ లో కొంచెం వాళ్ళ క్రేవింగ్స్ వస్తాయి. కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా బై ద టైమ్ దే 20 they'll again come back to track, because the foundation is healthy food. They grew up on that. Our memory, body memory will definitely bring them back. So teenage lo I let my son like eat. Sometimes he wants to go french fries tintadu, burger tintadu. I said okay fine, but again it is only for like Saturday, friend's birthday party or some occasions. But ఇంట్లో లేకపోతే మీరు చెప్పింది he eats. Yeah ఇంకా because మమ్మల్ని చూస్తాడు కదా ఏం తింటున్నామో. దాల్ రైస్ అంటే రెగ్యులర్ ఫుడ్. Regular healthy food, less oil, less gravy, less masala, one fruit juice, one vegetable juice అట్లాగా అవన్నీ. But when he goes out, if he wants, he'll eat, because a teenage లో cravings are very strong. అవును, సో దాన్ని కర్బ్ చేస్తే they will go extreme. సో వన్స్ ఇన్ వైల్ ఆ క్రేవ్ వచ్చినప్పుడు ఇండల్జెల్, బట్ దే షుడ్ నో ఎప్పుడు ఆపాలి అనేది కూడా తెలియాలి. మన చిన్నప్పుడు ఐ డోంట్ నో, మీ చిన్నప్పుడు మీకు దెబ్బలు పడ్డాయా? యా పడ్డాయి కదా. ఇప్పుడేమో ఇన్నర్ చైల్డ్ హీలింగ్,
ఇంకేదో చాలా చాలా పెద్ద పెద్ద వర్డ్స్ వచ్చాయి. Of course, it's a truth also. I'm No, not undermining the. నో ట్రూ, బికాజ్ నేనైతే ఒక్క దెబ్బ కూడా వేయకుండా పెంచాను. అండ్ నాట్ వన్స్ ఐ రేజ్ మై హ్యాండ్ ఆన్ మై సన్ అండ్ ఇట్ వర్క్డ్. సో లాస్ట్ జనరేషన్ లో ఇట్ వాస్ డిఫరెంట్ అండి, బికాజ్ ఎవ్రీ జనరేషన్ ఇవాల్వ్స్. అండ్ చిన్నప్పటి నుండి వాళ్ళకి వాళ్ళ వర్డ్ కి ఒక వాల్యూ ఉంది మన ఇంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఏదైనా కొనాలన్నా సోఫా సెట్ అనుకోండి, దో మై సన్ వాజ్ అంటే 5 years ఉన్నా 6 years ఉన్నా క్యాటలాగ్ వస్తుంది కదా, ఉట్టిగా కూర్చోపెట్టి ఏది నచ్చింది నీకు అని ఇఫ్ యు ఆస్క్ దే ఫీల్ లైక్ ఓకే నా ఒపీనియన్ కూడా మ్యాటర్స్ అన్న రెస్పాన్సిబిలిటీ వస్తుంది. రెస్పాన్సిబిలిటీ అండ్ నా వాయిస్ కూడా వింటున్నారు వీళ్ళు. సో ఐఎమ్ ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు యూ బిహేవ్ విత్ లిటిల్ మోర్ రెస్పాన్సిబిలిటీ. వెరీ వెరీ నేను ఏమన్నా ఓకే వాళ్ళు చేస్తారన్నప్పుడు యునో ఇట్ బికమ్స్ లైట్. సో ఫ్యూ పాయింట్స్ ఐ వాంట్ టు మెన్షన్ దట్ పేరెంట్స్ మస్ట్ స్టార్ట్ ఫ్రమ్ యంగ్ ఏజ్. ఏంటంటే ఎమోషన్ ని త్వరగా వి షుడ్ నాట్ రిమూవ్ దెమ్ ఫ్రమ్ అ సర్టన్ ఎమోషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మంది చూసాను, తిట్టినప్పుడు కోపం వచ్చినప్పుడు పిల్లలు ఏదో తన్నుకుంటూ వెళ్తారు, డోర్స్ ని గట్టిగా మూసేసుకుంటూ వెళ్తారు. బికాజ్ ఆ ఏజ్ లో వాళ్ళకి ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. అవును. సో మనం అయ్యో బాధపడిపోయాడే బాబు అని వాళ్ళ వెనకనే ఊరికి సారీ నాన్న అది ఇది అట్లా అంటే కనుక ఫినిష్. అలా అయినా ఎంత ఊరుకో ఏంటి ఊరికి పెద్దానికి ఏడుస్తావేంటి అది బోత్ ఆర్ బ్యాడ్. బికాస్ అది వెళ్ళినప్పుడు లెట్ హర్ అంటే అబ్బాయో అమ్మాయో వెళ్ళి ఇక్కడ కూర్చుంటారు, ఏడుస్తారు. ఆ ఎమోషన్ సింకిన్ అవ్వాలి వాళ్ళకి. ఆ సింకిన్ అవ్వకముందే వాళ్ళని షిఫ్ట్ చేసేస్తే వెన్ వాళ్ళు పెద్దగైనప్పుడు కూడా దే విల్ బి వెయిటింగ్ ఫర్ సమ్వన్ టు కమ్. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ లో కొట్లాడైనా అంటే ఇఫ్ యూ డోంట్ గో రన్ బిహైండ్ అండ్ దెన్ యూనో ఏమంటారు బుజ్జగించకపోతే అక్కడ పెద్ద ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతాయి. బికాస్ చిన్నప్పటి నుండి మీ అమ్మనో నాన్ననో అమ్మమ్మనో వెళ్ళి పోన్లే నాన్న వాళ్ళు ఇట్లా వాళ్ళట్లా నీదే తప్పు నేనే రాంగ్ అట్లా కొందరు చేస్తారు చాలా మంది వాళ్ళని బుజ్జగించడానికి. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ టు అవర్ చిల్డ్రన్. సో ఆ ఎమోషన్ సింకిన్ అవ్వనివ్వాలి. ఆ లోపల వాళ్ళు తిట్టుకున్నా మనని ఏదైనా బట్ ఆ ఎమోషన్ హ్యావ్ టు బి కంప్లీట్లీ అబ్జార్బ్ అండ్ దెన్ సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత దెన్ దే కమ్ టు నార్మల్. అంత స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి. ఏంటంటేనే వాళ్ళని పాసిఫై చేయవద్దు. అంటే ఇప్పుడు నేను మారం చేసి వెళ్ళిపోతారు కోపం వచ్చి, ఏదో అమ్మ తిట్టిందో నాన్న తిట్టారని చెప్పు నేను తిన్నని చెప్పి వెళ్ళిపోతారు. వచ్చి కూర్చో ఫుడ్ మీద తీయకూడదు ఎప్పుడు కోపం. ఏంటది అంత కోపం అంతే పెద్దవాళ్ళు నేనేం కాకపోతే ఎవరు చెప్తారు నీకు ఇలా అంటామన్నా అంతేనా అంటాం. అలా అనకూడదు అంటారు. అనద్దు. అట్లా అంటే వాట్ హ్యాపెన్స్ మీ ఎమోషన్ ఏదైతే ఉంటుందో అదే వాళ్ళు మీ పైన మిర్రరింగ్ చేస్తారు. సో ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత గట్టిగా మాట్లాడితే ఎదురు సమాధానం ఇస్తారు కదా, దెనిసే నాకు ఎదురు సమాధానం ఇచ్చావా హౌ డేర్ యూ అంటే వాట్ ద చైల్డ్ ఈస్ డూయింగ్. మీరు ఏదైతే ఎనర్జీ బయటకి వదులుతున్నారో దాన్నే మిర్రర్ చేసి మీదికి వదులుతున్నారు. అదే మీరు ఆ సిచ్యువేషన్ లో ఓకే నాన్న లెట్స్ టాక్ కూర్చో మాట్లాడదాం, ఎక్కడి నుండి వై యూ ఫెల్ట్ లైక్ దట్, నీకు ఎందుకు ఇలా అనిపించింది, ఈ కోపం ఎక్కడి నుండి వచ్చింది, నేనేమని అన్నానా, నీకు ఎలా అనిపించింది, అట్లా కొంచెం కూర్చొని లో వాయిస్ లో వాళ్ళతో మాట్లాడితే గనక ఆ రియాక్షన్ కంప్లీట్లీ వేరే. మనం అరిస్తే వాళ్ళు కూడా అరవచ్చు, అమ్మ అరిచినప్పుడు నేను కూడా అరవచ్చు అని యూఆర్ గివింగ్ దెమ్ దిస్ ఇస్ హౌ యూ హావ్ టు బిహేవ్ అన్నట్టు. అంతే కదా. సో అదే పెద్ద అయిన తర్వాత స్పౌసెస్ లో కూడా ఇట్లా అరుచుకోవడాలు తిట్టుకోవడాలు ఇట్ డజంట్ ఫీల్ లైక్ ఇట్ సంథింగ్ ఇస్ రాంగ్. రైట్. అదే కనుక నేను మా బాబు కూడా పెరిగేటప్పుడు ఇంత ఉన్నప్పుడు కూడా నేను ఆయన లెవెల్కి వచ్చి ఆయన కళ్ళు నా కళ్ళు సేమ్ లెవెల్ ఉండి కళ్ళలో చూసి మాట్లాడేదాన్ని. నేను పైనుండి ఇట్లా చేయి లాగడమో, నేను ఇట్లా హైట్ ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఇక్కడ ఉంటారు ఇట్లా ఇట్లా కింద చూసి ఐ నెవర్ స్పోక్. ఐ సాట్ డౌన్, వాళ్ళ హైట్ కి దిగి కూర్చొని కళ్ళలో కళ్ళు పెట్టి ఐ వుడ్ టాక్. దాంతో యూ వాంట్ బిలీవ్ స్వప్న గారు ఇవన్నీ చిన్న చిన్నవి కానీ ఎంతో ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ. అండ్ వాయిస్ కూడా గట్టిగా మాట్లాడకుండా ఓకే నాన్న అక్కడ నీకు వద్దంటే వద్దు, ఎందుకు వద్దో చెప్పు. దెన్ ఎమోషన్స్ కూడా వీ హ్యావ్ టు టేక్ దెమ్ బ్యాక్. ఇప్పుడు ఇట్లా అనిపించింది, ఎందుకు అనిపించింది అంటే నేనేమన్నా అన్నానా, నీకు అలా అనిపించిందా, తినలేదా సరిగ్గా అంటే ఒక రీజనింగ్ వాళ్ళకి ఇయ్యాలి. లేకపోతే పెద్ద అయిన తర్వాత నేను ఏడ్చినందుకు నువ్వు కారణమని బయట యూనో వెతుకు వాట్ యు కాల్ యూ వాంట్ టు బ్లేమ్ అదర్స్. నీ వల్ల ఎట్లయింది, నువ్వు అట్లా అన్నందువల్ల నేను ఇట్లా బిహేవ్ కాదు, నేను ఎందుకు బిహేవ్ చేశాను, నాకు ఎందుకు అట్లా అనిపించింది. టేకింగ్ ఓనర్షిప్ ఆఫ్ యువర్ ఓన్ మిస్టేక్స్. ఆ ఓనర్షిప్ ఆఫ్ ఇప్పుడు ఈ జనరేషన్ ఐ హావ్ సీన్ అండి, లైక్ ఫ్యూ అసిస్టెంట్స్ ఐ హ్యాడ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, 17-18 years అమ్మాయిలు ఒక పని తప్పు చేశావు అని చెప్తే
ఎంత ఈగో హర్ట్ అవుతుందంటే వాళ్ళకి, దే డోంట్ థింక్ లైక్ వేర్ డిడ్ ఐ గో రాంగ్, అట్లా అనుకోకుండా నన్ను నువ్వు అన్నావు. అది ఎందుకు డెవలప్ అయి ఉంటుంది వాళ్ళకి అలా? బికాస్ దే నెవర్ టుక్ ఓనర్షిప్ ఆఫ్ దేర్ మిస్టేక్స్. ఒక తప్పు చేసినప్పుడు నేను ఎక్కడ రాంగ్ అయ్యాను, ఆ రోజు నేను పడుకోలేదా, తినలేదా, ఆకలి మీద అరిశానా, లేకపోతే అమ్మ పొద్దున అట్లా అన్నందుకు అరిశానా, లేకపోతే నేను చెప్పిన మాట ఎవరు కేర్ చేయలేదని అన్నానా, లేకపోతే నేను ఫోన్ చేసినప్పుడు సంథింగ్, దే వుడ్ బి సమ్ రీజన్. అది దాన్ని వీ హ్యావ్ టు ట్రాక్ బ్యాక్, వై దిస్ ఎమోషన్ హ్యాస్ కమ్, ఈ బిహేవియర్ నేను ఎందుకు చేశాను. సో యూ స్టార్ట్ థింకింగ్ నేను వేర్ డిడ్ ఐ గో రాంగ్ దాన్ సేయింగ్ నీ వల్ల. బయట ఇట్ ఈస్ సో కామన్ దీస్ డేస్ స్వప్న గారు, ఎవ్రీబడి వాంట్స్ టు ఫైండ్ అ రీజన్ ఫర్ దేర్ ఫాల్ట్ అవుట్ సైడ్. Right. నువ్వు లేట్ వచ్చినందువల్లనే, నువ్వు ప్యాక్ చేయనందువల్లనే, నువ్వు అట్లా అన్నందువల్ల, నువ్వు బట్ వేర్ డిడ్ ఐ గో రాంగ్ అనేది అస్సలు లేదు. ఈ జనరేషన్ వాళ్ళకి ఐవ్ సీన్ అ లాట్, దే కెనాట్ టేక్ ఇఫ్ యూ పాయింట్ అవుట్ దేర్ మిస్టేక్. Right. సో ఐ హ్యాడ్ టు మెంటోర్ దెమ్. అసలు నేను అన్నది వాట్ ఈస్ రాంగ్, సో యూ డిడ్ దిస్ రాంగ్, సో యూ షుడ్ థింక్, సరే ఇది నేను తప్పు చేశాను, సో హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఇది చేయాలంటే నేను నైట్ మేబీ హ్యావ్ టు స్టే అవేక్ ఫర్ హాఫ్ అన్ అవర్ మోర్ అండ్ ఫినిష్ ఇట్ అండ్ దెన్ ఐ విల్ బి రెడీ టు సబ్మిట్. అట్లా యూ హ్యావ్ టు గో బ్యాక్వర్డ్స్ అండ్ టేక్ ఓనర్షిప్. అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కిడ్స్ టు డెవలప్. పిల్లలకి వాల్యూ ఆఫ్ మనీ ఎలా నేర్పించండి? ఇప్పుడు చాలా మంది అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉన్నారు. ఆ. అంటే బయటికి వెళ్ళేసి ఒక 4-5 వేలు పెట్టి ఒక మూవీకి వెళ్ళడము, ఆర్ లేకపోతే ఫ్యామిలీగా వెళ్తే ఇట్స్ అబౌట్ 4,000 రూపీస్ అండి, Yeah. టికెట్ అండ్ పాప్కార్న్ టుగెదర్. అవును. అలాగా లేకపోతే రెస్టారెంట్ కి వెళ్ళడం, లేదు కొంచెం ఫారిన్ చైన్స్, హై అండ్ ఇంటర్నేషనల్ చైన్స్ కి వెళ్ళడం. ఇట్స్ అ ఛాలెంజ్ యాక్చువల్లీ, బికాస్ హౌ డు అండ్ ఐ నో నా ఫ్రెండ్ పిల్లలు చాలా మంది, నానా వాళ్ళకి స్తోమత ఉందా లేదా కూడా చూడకుండా, నానా నాకు ఇది కొని పెడతావా, నాకు యూనో ఇది మర్సిడీస్ 5 సిరీస్ 10 సిరీస్ బిఎండబ్ల్యూది ఇంకోటి ఏదో కొని పెడతావా అని అడుగుతారు. అంటే వాళ్ళకి ఎలా చెప్పొచ్చు వాట్ ఇస్ గుడ్ ఏజ్? ఫస్ట్ నుండి లైక్ అబౌట్ 8 years నుండి కొంచెం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ద హౌస్ డిస్కస్ చేసుకోవాలి. బికాస్ పేరెంట్స్ ఏమనుకుంటారంటే వాడికి ఇప్పుడే ఎందుకు లేవు చెప్పడం, సరే కొనిస్తానా, బట్ ఎంత కష్టపడుతున్నారు వాట్ యూనో సో రిసోర్సెస్ ని ఇంటికి తేవడానికి. దే నెవర్ షేర్ విత్ ద చైల్డ్. అంటే వీ షుడెంట్ షేర్ ఎట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్, వాళ్ళకి అర్థం కానప్పుడు కాకుండా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక బడ్జెట్. ఇట్స్ లైక్ చిన్నప్పుడు మా అందరికి కూడా లైక్ ఇది పాకెట్ మనీ అంటే దాంట్లోనే చదువుకోవాలి. ఏదైనా సరే నువ్వు క్యాడ్బరీ కొనుక్కో, స్టిక్కర్సే కొనుక్కో, లేబుల్సే కొనుక్కో, చిన్న రింగే కొనుక్కో, యూనో. మీకు వచ్చేదా పాకెట్ మనీ? యా ఎంత వచ్చేది అప్పుడు? 100 rupees 100 రూపీస్? అయ్య బాబోయ్, ఫర్ హోల్ మంత్. ఫర్ Whole హోల్ మంత్. బికాస్ స్కూల్లో ఏంటిది 5 rupees లో క్యాంటీన్ లో 5 days తినొచ్చు నేను. అవును, 1 rupee 20 paisa is the chole or that like some కర్రీ పఫ్స్ వచ్చేవి అప్పట్లో. అండ్ స్టిక్కర్స్ కొనుక్కోవాలన్నా లైక్ 5 rupees స్టిక్కర్స్, 10 rupees స్టిక్కర్స్ ఫర్ దట్. లైక్ నాకు చాలా క్రాఫ్ట్ వర్క్ అంటే చాలా ఇష్టం. ఒక కలర్ పేపర్ యూస్ టు బి సమ్ 7 rupees. సో 100 rupees వాజ్ లాట్ ఆఫ్ మనీ అప్పుడు. గుడ్. ఒక ఫ్రూటీ కొనుక్కోవాలన్నా 7 rupees 6 rupees. అవును, అప్పుడు జంక్ ఫుడ్ వాజ్ కంప్లీట్లీ నో. అమ్మ అస్సలు ఒప్పుకునేది కాదు. అప్పుడు లేవు కూడా మనకు ఆప్షన్స్. అవును. సో ఓకే, ఫర్గెట్ 100 నౌ. ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్స్ 2,000, దే షుడ్ నో హౌ టు మేనేజ్ యువర్ అకౌంట్. అండ్ ఐ ఫీల్ పేరెంట్స్ షుడ్ నాట్ గివ్ ద కార్డ్స్. చాలా మంది చేస్తారు. అంటే బికాజ్ వాళ్ళకి కౌంటింగ్ కూడా నౌ దే ఈవెన్ కార్డ్ ఇచ్చినా కూడా దే షుడ్ హ్యావ్ అ లెడ్జర్. ఇప్పుడు నోట్స్ కూడా చాలా తక్కువైపోయాయి. పీపుల్ డోంట్ హ్యావ్ చేంజ్ టు గివ్ యూ బ్యాక్. అందరు జీపే చేయండి అమ్మా అంటున్నారు. ఓకే, టైమ్స్ చేంజ్ అయ్యాయి, ఐ అగ్రీ. బట్ ఆ కార్డులో ఒక 1,000 rupees వేస్తే స్పెండ్ చేయగానే ఇదర్ యూ రైట్ అ నోట్ ఆర్ ఆ ఫోన్ లో వచ్చినాయన్న స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకొని యూ షుడ్ నో వేర్ యూ స్పెండ్. ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే, ఈసారి నేను 500 ఇక్కడ స్పెండ్ చేస్తే ఐఎమ్ లెఫ్ట్ విత్ 700. సో ఈ 700 లో సో దట్ మెంటల్ క్యాలిక్యులేషన్ షుడ్ బి దేర్. ఎంత ఇచ్చినా అంటే పేరెంట్స్ ఎంత ఇచ్చినా అకౌంట్ చెప్పే అవసరం లేదు అన్న ప్లేస్ కి తేవద్దు వాళ్ళని. వీ హ్యావ్ టు గివ్. అంటే మా అమ్మ అడుగుతుంది, అకౌంట్ అడుగుతుంది, నేను చెప్పగలగాలి అన్న కొంచెం భయం, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఉండాలి. ఎందుకంటే చాలా పేరెంట్స్ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఓవర్ కాంపన్సేట్ చేస్తారు. వాళ్ళు ఎమోషనల్ గా టైం ఇవ్వలేరు అండ్ వాళ్ళు లేదు అని అనిపించుకోవచ్చు. దే వాంట్ టు లుక్ లైక్ హీరోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కిడ్స్. సో వాళ్ళు అప్పో చేసి ఏదైనా చేసి పిల్ల అడిగితే తెచ్చిచ్చేస్తారు. అది అప్పటికప్పుడు గ్రాటిఫికేషన్ అండ్ ఆ గిల్ట్ ఉండకుండా పేరెంట్స్ మైట్ ఫీల్ ఇట్, బట్ ఇన్ ద లాంగ్ రన్ యూ డెఫినెట్లీ స్పాయిలింగ్ హిజ్ ఆర్ హర్ లైఫ్. అది ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్స్ పెళ్ళైన తర్వాత వైఫ్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంకెవరి నుండి, అన్ని రిలేషన్స్ నుండి అదే ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ వెన్ దే డోంట్ గెట్ ఇట్
they get frustrated and then they feel a relation is not working. అంతే, దే థింక్ లైక్ దట్, దే They డోంట్ think రియలైజ్. like that. The parents, they don't realize ఈ చిన్న గిల్ట్ తోని కొనిచ్చేది కెన్ దానికి దారి తీస్తుందని దే కాంట్ అండర్స్టాండ్. మైండ్ఫుల్ పేరెంటింగ్ అన్నది ఒక మాన్యువల్ యాక్చువల్లీ అది. అంటే నో పేరెంట్ ఇస్ పర్ఫెక్ట్ అండి, దట్ ఆల్సో ఐల్ సే. వి ఆల్ లెర్న్, అంటే మనం చూసి నేర్చుకోవచ్చు, కానీ కొంచెం ఎవాల్వ్డ్ అయ్యి ఉంటే గనక వీ కెన్ బి బెటర్ పేరెంట్స్. అబ్సల్యూట్లీ, వెరీ ట్రూ. ఇంకొక చాలా పెద్ద పాయింట్ శిల్ప గారు, సిన్స్ మనం పాయింట్ వైజ్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం, పేరెంట్స్ ఆర్ వెరీ అంబిషియస్. అవును, పిల్లలు ఇక్కడ ఫస్ట్ వచ్చేయాలి, అక్కడ చూపించుకోవాలి, అయ్యో. మా వాడు గిటార్ వాయిస్తాడు, మా అమ్మాయి భరతనాట్యం చేస్తుంది, ఇదే. అవును, అండ్ టాలెంట్ హంట్స్ కి పంపించాలి. అది పోని వాళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా, బట్ దే వాంట్ టు షో ఆఫ్ అండ్ ఫ్లాంట్ దేర్ కిడ్స్. They put a lot of pressure. So one more thing I want to say about pressure. I'm talking from my experience. Right. I know child psychology cheyaledu, and I'm not a pediatrician, nothing. What worked for me, I'm sharing. Whenever my son, is in a competition win aina, first thing I never say I'm proud of you. How does it feel for you? Neek ela anpistundi, nee krushi idi, nuvvu sampadinchina win, whatever it is, achievement. So how are you feeling? Ante you must be proud of yourself. Ammani proud cheyadaniki you made me proud. I'm proud of you. It's not na role kaane kaadu akkada. It is how he or she is feeling with that win. Right. So first thing I ask is, how are you feeling about it? It is your own, ante నీ కృషితోనే సంపాదించుకున్న ఏ మొమెంటోనో ప్రైజో whatever it is. So immediately reflection అనేది నా ఫీలింగ్ ఎట్లా ఉంది, నా సెన్సేషన్ ఎట్లా ఉంది ఇప్పుడు, that they'll think then my amma is feeling proud. సో ఆ చైన్ నుంచి బయటకు వస్తారు. So I never say, of course we are proud of you, but how does it make you feel? Adi, you have to first ask them that, so they feel, oh, this is my win, I have to feel good, నేను గ్రేట్ఫుల్ ఉండాలి, నా కృషి ఇది, ఏది చేసినా నేను సంతోషం, అంటే లోపల I have given my 100%, అది ఇంపార్టెంట్ దాన్ మేకింగ్ అమ్మ ఆర్ పాపా ప్రౌడ్. ఆ ప్రెషర్ అనేది we will not put them on children. అంతే కదా. ఇంకా కొంతమంది అంటే నువ్వేంటి నాన్న, నువ్వే బెస్ట్, నువ్వు ఏదైనా చేసేస్తావు అంటే కూడా పాపం పిల్లలకి భయం అవుతుంది. నెక్స్ట్ టైం చేయలేకపోతే ఆ ప్రెషర్, ఒక 5 points 5 marks తక్కువ వచ్చినా దే స్కేర్డ్ దట్, ఓ మా అమ్మ నా నుండి ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ నాకు ఆ రాలేదు, ఈ భయం ఎక్కువ ఉంటుంది తప్ప నేను 100% ఇచ్చాను కానీ ఈసారి 5 points తక్కువ వచ్చినాయి. ఇట్స్ ఓకే, బికాస్ ఇన్సైడ్ ఐ నో నేను 100% ఇచ్చాను కానీ లాస్ట్ టైం కంటే కొంచెం తక్కువ పర్ఫామ్ చేశాను. సో ఈ కాన్వర్జేషన్ బదులు ఆ కాన్వర్జేషన్ బికమ్స్ ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఆ షిఫ్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్లీ ఆల్సో ఆ షారుఖ్ ఖాన్ గారు వెళ్ళిన ఢిల్లీ స్కూల్లో ఒక అబ్బాయి, హీ జంప్డ్ ఆఫ్ అండ్ కమిటెడ్ సూసైడ్, 12th grade. అండ్ బ్యాగ్ లో పెట్టింది ఏంటంటే, ఈ 4 teachers వల్ల నేను చనిపోతున్నాను, బికాజ్ ఎప్పుడు నేను ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ లాగా అందరికి చూపించేవాళ్ళు. సో హీస్ ద వర్స్ట్ కిడ్, వీడిలాగా అవ్వద్దు, వీళ్ళలాగా అట్లా అనేవాళ్ళంట. సో ఐ వాస్ లైక్ సో హార్ట్ బ్రోకెన్. స్వప్న గారు, ఆ రోజు నాకు చాలా డిస్టర్బ్ అయ్యాను. అంటే మెంటార్స్ లాగా ఉండి ఇన్స్పిరేషన్ ఇచ్చే టీచర్స్ కంపేర్ చేసి ఎంత ఎంత కృంగిపోయి ఉంటాడు ఆ బాబు. ప్రతి ఒక్కరి ముందర వీడిలాగా అవ్వద్దు, వీడు ఒక ఫెయిల్, ఏదో సమ్ చూటిపుటి మాటలతోనే హర్ట్ చేశారంట, టు అ పాయింట్ దట్ హీ హ్యాడ్ టు ఎండ్ హిస్ లైఫ్. ఆ కంపారిజన్ ఆల్సో పేరెంట్స్ షుడ్ నాట్ డూ అట్ ఆల్. కరెక్ట్. సో టాలెంట్స్ అనేవి మనం వీ కాంట్ గివ్ ద చైల్డ్, దే ఆర్ ఇన్నేట్. కొన్ని మనం మోల్డ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గుడ్ హ్యాబిట్స్ నేర్పచ్చు, మాట తీరు, కల్చర్ నేర్పచ్చు, ఎలా మాట్లాడాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి, కానీ వీ కాంట్ చూస్ దేర్ టాలెంట్స్. అంతే కదా. అండ్ దేర్ సర్టన్ థింగ్స్ యూ కెనాట్ చూస్. ఇట్స్ అ న్యూ లైఫ్. మీ ఎక్స్పెక్టేషన్స్ లో మీ పిల్లలు ఫిట్ ఇన్ అవ్వాలనుకోవడం ఈజ్ అ బ్లండర్. అంతే కదా. అలాగే వాళ్ళకి ఫెయిల్యూర్ ఎలా తీసుకోవాలి ఎలా నేర్పించవచ్చు. దట్స్ వాట్ లైక్ డిడ్ యూ గివ్ యూ 100%. నేను ఇంకోటి ఏం చెప్తానంటే, మా బాబుకి ఒకళ్ళు 1st place, 2nd place, 3rd place వచ్చింది అనుకోండి, లోపల నీకు ఎలా అనిపించింది, నీ దగ్గర ఉన్న 100% ఇచ్చావా, లేకపోతే ఇంకొంచెం ఇచ్చుంటే నేను 2nd, 3rd, 1st వచ్చేదా అని అనిపించిందా? అంటే ఆ ఫీలింగ్ ఏ ఫీలింగ్ తోని నువ్వు యూ ఎండెడ్ ద రేస్ ఓ గేమ్ ఓ వాట్ ఎవర్. ఇప్పుడు నౌ వీఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అ చైల్డ్ టు సే 100% ఇచ్చానా, లేకపోతే ఇంకొంచెం కష్టపడితే వచ్చేదా. సో దే విల్ స్టార్ట్ బీయింగ్ ఆనెస్ట్ టు దెమ్సెల్వ్స్. లోపల వాళ్ళు క్వశ్చన్ రిఫ్లెక్ట్ అయ్యి, సో సమ్ టైమ్ మై సన్ సెడ్, ఐ డోంట్ థింక్ ఐ గేవ్ 100% అమ్మా, సో నెక్స్ట్ టైం యూ ట్రై. సో వాళ్ళకి తెలిసినప్పుడు నాలో ఉంది ఆ పొటెన్షియల్, కానీ నేను 100% ఇయ్యలేదు, అందుకే 3rd point వచ్చింది, 3rd place వచ్చింది. సో వాళ్ళకి అది అర్థమైనప్పుడు
ఫినిష్. ఇంకా మీరు చెప్పే అవసరమే లేదు. ఎవ్రీ టైమ్ దే గో అండ్ సెట్ డిడ్ ఐ గివ్ 100%, ఇచ్చాను బట్ స్టిల్ ఐ కుడెంట్ డూ ఇట్. దట్ మీన్స్ ఇదే నా కెపాసిటీ, ఇంతకంటే నేను వెళ్ళలేకపోయాను. లోపల నాకు అనిపించింది ఫుల్ ఇచ్చాను. సో ఇఫ్ దే స్టార్ట్ బీయింగ్ ఆనెస్ట్ టు దెమ్ సెల్వ్స్ అండ్ రిఫ్లెక్టింగ్, మనం పక్కన మనం ఏం చెప్పే అవసరం లేదు పిల్లలకి. ఇంకా చాలా ఒక ట్రివియల్ పాయింట్ బట్ వెరీ సిగ్నిఫికెంట్ పాయింట్, వెజిటబుల్స్ ఫ్రూట్స్ తినని పిల్లలకి ఏం చేయాలి? నాతో కూడా కష్టం ఉండింది ఫర్ ద లాంగెస్ట్ టైం. నేనేం చేస్తానంటే పాస్తా సాస్ లో ఇన్ని వెజిటేబుల్స్ ఉడకబెట్టి అందులో బ్లెండ్ చేసి అది కలిపిస్తాను తెలియకుండా. అండ్ అట్లా చాలా లేకపోతే పారిడ్జ్ లో లైక్ వాట్ ఎవర్, లైక్ రాగి, హీ స్వీట్ రాగి పారిడ్జ్, దాంట్లో ఇంత బాదాం పౌడర్, క్యాష్యూ పౌడర్ వేసేసి, బికాజ్ న్యూట్రిషన్ డెన్స్ చేయడానికి. తినేది అంతే కానీ న్యూట్రిషన్ దాంట్లో ఎక్కువగా ఉండడానికి. రాగి పారిజ్ కూడా పెడతారా మీ అబ్బాయికి? అయ్యో, మీ అబ్బాయికి పద్మశ్రీ ఇవ్వచ్చు తిన్నందుకు. కాదు, యూ వోంట్ బిలీవ్, రాగి చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ టిల్ 12 years he ate. డిన్నర్ కి ఎవ్రీడే రాగి. అండ్ మై హస్బెండ్ గాట్ సో అప్సెట్, ఈ రాగి ఏంటి చిన్నప్పటి నుండి రాగి. అండ్ యూ వోంట్ బిలీవ్, నేను ఎక్కడన్నా ట్రావెలింగ్ చేస్తే లైక్ అవుట్ ఆఫ్ స్టేషన్, ఒక రాగి ప్యాకెట్ ఆల్వేస్ ఇన్ మై బ్యాగ్. అది కిచెన్ లోకి వెళ్ళి నేను ఆ షెఫ్ తోని రిక్వెస్ట్ చేసి జస్ట్ పాలలో రాగి కలిపి ఇచ్చేసేయండి. అండ్ నేను మళ్ళీ ఇంకొక పౌడర్స్ తీసుకెళ్లేదాన్ని, బాదాం పౌడర్, క్యాషో పౌడర్, నెయ్యి, అవన్నీ ప్యాకెట్స్, అవన్నీ కలిపిచ్చేదాన్ని. బికాజ్ వాడు ఓన్లీ అదే తినేవాడు. సో అగైన్ ప్రతి ఒక్కరు డిఫరెంట్ అండి. బికాజ్ కొందరు చిన్న పిల్లలు ఫ్రమ్ 3 years నుండి అన్ని ఫుడ్స్ తినడం చూశాను. కానీ సర్టన్ కిడ్స్ హ్యావ్ స్ట్రాంగ్ వాసనస్, వాళ్ళు పుట్టుకతోనే అవి తెచ్చుకుంటారో ఐ డోంట్ నో. ఎంత ట్రై చేసినా కొన్ని టేస్ట్ ప్యాలెట్ వి కాంట్ ఫోర్స్. అవును, we can guide them, we can fool them, we can mask, కానీ ఫోర్స్ చేయలేము కొన్ని ఫుడ్. ఒక ప్యాలెట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క లాగా ఉంటుంది. ఈ టెక్స్చర్ నచ్చదు, ఆ టెక్స్చర్ నచ్చదు. వి కాంట్ ఫోర్స్ ఫుడ్, గైడెన్స్ ఇచ్చి వదిలేయాలి ఇంకా, అంతే కదా. అంతే. అంటే ఇది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్లీ, హౌ టు పేరెంట్ చిల్డ్రన్ అన్నది. అవును. కానీ అతను ఫండమెంటల్ గా ఇప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్, ఇన్నర్ చైల్డ్ వూండ్స్, ఇలాంటివన్నీ ఈ జనరేషన్ లో ఎక్కువ వింటున్నాం. వై డు థింక్ దట్స్ హ్యాపెనింగ్ అండి? ఐ థింక్ బ్రోకెన్ ఫ్యామిలీస్, బికాజ్ అంటారు కదా, ఒక పిల్లల్ని పెంచడానికి ఒక ఊరు అవసరం. అంటే ఒక ఇట్ టేక్స్ అ విలేజ్ టు బ్రింగ్ అప్ అ చైల్డ్. మనం ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఆంట్స్, అంకుల్స్, అమ్మమ్మలు, నానమ్మలు అందరు ఎక్కడెక్కడో ఉన్నారు. అండ్ నానీస్, బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్. సో దిస్ అ డిస్కనెక్ట్ ఆఫ్ ఎమోషన్. అది ఇంటికి వచ్చి ఏదైనా చెప్పుకోవాలన్నా ఎవరు లేరు. సో దట్ డిస్కనెక్ట్ వల్ల కూడా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు సరిగ్గా లేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాతో చెప్పలేని అన్ని మా అక్కతో సన్ షేర్స్, అండ్ అక్క పిల్లలతోని హీ షేర్స్ ఫ్యూ థింగ్స్ దట్ హీ నెవర్ టెల్ మీ. మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ కొందరు కజిన్స్ ఉన్నారు, వీళ్ళతోని ఇంకొక రకంగా కనెక్ట్ అవుతారు. దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ పాత్వేస్ టు యూజ్ అండ్ లైక్ ఎక్స్ప్రెస్ డిఫరెంట్ ఎమోషన్స్ టు డిఫరెంట్ పీపుల్. అంతే కదా. అది కట్ చేసేస్తే జస్ట్ ఇమాజిన్ యువర్ లైక్ అన్ని ఆపర్చునిటీస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్, evolving, joking or laughing or ragging, అవన్నీ కట్ చేసినప్పుడు you become so అంటే not introvert, that's the wrong word, you're so lost. అది ఒకరు అప్రిషియేట్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఏం కాదన్న వాట్ ఎవర్, లైక్ ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయడం, ఐఎమ్ జస్ట్ టేకింగ్ గోయింగ్ హియర్ అండ్ దేర్. కానీ నాకు మెమరీ when I came back from school, used to come back from school, I used to love looking at my mom. ఫస్ట్ అడిగేది టిఫిన్ డబ్బా చూపియు, తిన్నావా లేదా. ఆ మెమరీ ఆఫ్ ఇంటికి రాగానే అమ్మ కనపడడం, అది చాలా మంది దే డోంట్ హ్యావ్ ఇట్ టుడే. జస్ట్ ఇమాజిన్ హౌ సాడ్ దట్ ఈస్. ఓకే, ఒక 16 years తర్వాత లేకున్నా ఓకే, బట్ when you're 4 years, 3 years to 8 years, 10 years, 12 years వరకు, when you come back home, you're seeing a maid's face, or you're walking into an empty house with the keys hidden somewhere, or you have a set of keys, walking to empty house, మైండ్ లో థాట్స్, స్కూల్లో ఏమన్నా తిట్టినా అది ఆ ఫ్రెష్ గా ఉన్నప్పుడు మెమరీ ఎవరితో షేర్ చేసుకోకపోవడం, అమ్మ ఇంటికి వచ్చేసే వరకు తన టైర్డ్ ఉందని చెప్పి మనం షేర్ చేసుకోకపోవడం, ఆ బాటిలింగ్ అప్ అయిపోయి ఐ ఫీల్ సో సారీ ఫర్ చిల్డ్రన్ హు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ అండ్ హ్యావ్ దట్ పేరెంటల్ సపోర్ట్ when they come back from home. సో ఇట్లా చాలా ఫ్యామిలీస్ ఆర్ సఫరింగ్. మన జనరేషన్ లో వి యూస్ టు హ్యావ్ అట్లీస్ట్ ఇంట్లో పనులు చెప్పేవారు పేరెంట్స్, అలాగైనా ఎంగేజ్ అయ్యేవాళ్ళం. కరెక్ట్, వాటర్ బాటిల్స్ నింపు, కంచాలు పెట్టు, టిపికల్ సెట్ అంటే కంచాలు పెట్టు, కింద కూర్చునే వాళ్ళం చాలా రోజులు. ఆఫ్టర్ ద డైనింగ్ టేబుల్స్ అవి వచ్చాయి, కంచాలు పెట్టు ఇస్ అ కార్యక్రమం. వాటర్ బాటిల్స్ నింపడం, కంచాలు పెట్టి మళ్ళీ గ్లాసులు పెట్టకపోతే అమ్మ తిట్టేది, మంచినీళ్ళు పెట్టాలని తెలియదని. బట్ దట్ వాస్ అ పాజిటివ్ ఎంగేజ్మెంట్. కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళు ఇలా ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు తింటేనే పెద్ద వరం. తినడం కూడా మైండ్ఫుల్ ఈటింగ్ కాదు, అక్కడ సంథింగ్ విల్ బి రన్నింగ్ ఆన్ ద స్క్రీన్
they're eating, so there's no connection with the food, emotion connection ఏది లేదు. అట్లా మెకానికల్ గా తినడం, దట్ ఈస్ ఆల్సో వెరీ బ్యాడ్. సో దాని వల్ల కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్. మీరు అలౌ చేయరేమో పిల్లల్ని, అంటే మీ అబ్బాయిని సండే ఒక రోజే? వి కాంట్ బి ఫుల్లీ స్ట్రిక్ట్. అదొక ఇంట్లో ఆర్మీ రూల్, మిలిటరీ రూల్ లాగా వి కాంట్ బ్రింగ్ అప్ అ చైల్డ్. ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అండ్ మనం కూడా ఏమంతా దిగొచ్చిన ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఏం కాదు. వి హావ్ టు ఫస్ట్ థింక్ అబౌట్ us as also. మనం కూడా ఎన్నో సార్లు కొన్ని ఓకేలే అనుకుంటాం, ఒక రోజు స్ట్రిక్ట్ గా ఉన్నా ఇంకో రోజు సరేలే పోనీ అనిపిస్తుంది, ఏదో ఒక రోజు అవుతుంది. సో కిడ్స్ ఆల్సో షుడ్ బి అలౌడ్ టు సమ్ టైమ్స్ have the flexibility. నెక్స్ట్ ఇయర్ కూడా భారత్ గౌరవ పురస్కారం మీకే. అయ్యో దేనికండి? మీరు అంటే బికాస్ మీరు ఒక సెట్ ఆఫ్ వాల్యూస్, అంటే ఆల్రెడీ వాల్యూ సిస్టమ్స్ ఉన్నాయి మనకి, వాటిని అబైడ్ అవ్వగలిగే ప్రాక్టికలీ ఫీజిబుల్ పాసిబుల్ వాటిని మీరు ఇంటగ్రేట్ చేసుకుంటున్న విధానం ఇస్ అడ్మైరబుల్. అండ్ సో ఐ థింక్ దిస్ ఇస్ గ్రేట్. సో బట్ మీ పురస్కారం ఎప్పుడు అందుకుంటున్నారు శిల్ప గారు? అయిపోయింది. యూ ఆల్రెడీ గాట్ ఇట్. ఈ పురస్కారం అందుకుని ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్, యూ వోంట్ బిలీవ్. ఎవరో ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఇట్లా గౌరవ పురస్కారం అంటే నామినేషన్ నామినీ అంటే వన్ ఆఫ్ ద నామినీస్, అంటే ఐఎమ్ నాట్ గెటింగ్ అవార్డ్ ఫర్ షూర్, కానీ వన్ ఆఫ్ ద నామినీస్ కదా. అంటే లేదంటే మీకు అవార్డ్ వస్తుందంటే అవునా నాకెందుకు ఇస్తున్నారు? ఐ డోంట్ బిలీవ్. ఫర్ వాట్ ఐ సెడ్, అండర్ ఆర్ట్ అండ్ కల్చర్, అంటే సమ్మన్ నామినేటెడ్ ఫ్రమ్ హైదరాబాద్, మై నేమ్ అంట. సో ఇది ఎవరికి ఇస్తారంటే అన్సంగ్ హీరోస్, అంటే ది నాట్ వెరీ పాపులర్, కానీ వాళ్ళ పని వాళ్ళు ఏదో క్వైట్ గా చేసుకొని ఉన్న మీన్స్ లో ఇంటిగ్రిటీ తోని వాళ్ళు వాకింగ్ ద టాక్, అంటే వాళ్ళు అట్లా పాటించుకుంటూ పక్క వాళ్ళకి ఇద్దరికి చెప్పుకుంటూ మాట్లాడితే క్వైట్ గా వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, అట్లా అన్సంగ్ హీరోస్ అన్నమాట మేము. బట్ యు సింగ్. Oh shit, yeah, correct. So that song, okay. Unsung heroes anta. I was only shocked. I'm like, నిజంగా ఇస్తున్నారా నాకు డౌట్ వచ్చింది. బట్ ఇట్స్ నైస్ ఆనర్ బికాస్ వేరే ఎవరైతే అవార్డ్ తీసుకున్నారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ కూడా చూసాను. అంటే చాలా మంచి, లైక్ దే డూయింగ్ సో మచ్ టు ద సొసైటీ ఇన్ దేర్ ఓన్ వే, దేర్ యాడింగ్ వాల్యూ టు ద సొసైటీ. సో ట్రూ. సో నన్ను ఆ కేటగిరీలో వేసినందుకు చాలా హ్యాపీ. I'm sure many more great things are on the way. తప్పకుండా మీరు ఏం చేసినా మనసు పెట్టి చేస్తారు. దట్స్ వాట్ ఇస్. అందుకే ఎంతమంది వ్యూవర్స్ మీతో కనెక్ట్ అయ్యారు ఇవాళ. సుమన్ టీవీలో మీరు చెప్పే మాటలు వినడానికి ఎందుకు అందరూ వెయిట్ చేస్తున్నారంటే దీని గురించే. ఇన్ఫాక్ట్ సమంత వెడ్డింగ్ లో కూడా వాళ్ళ రాజ్ వాళ్ళ అమ్మ అండ్ పిన్ని, దే బీన్ వాచింగ్ అవర్ ఇంటర్వ్యూస్ అంట. చక్కగా యు స్పీక్ అబౌట్ న్యూట్రిషన్, అబౌట్ సాధన అని. ఐమ్ లైక్ వావ్, అంటే మీరు కూడా చూసారని ఐ డిడ్ంట్ నో. సో ఐ థాట్ అయితే దిస్ ఇస్ వర్కింగ్, finding value అందరికి. So we look forward to more and more conversations. Whatever you can share for us. చాలా మంది వాళ్ళకి రిఫ్లెక్ట్ చేసుకుని బెటర్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. లైఫ్ ని ఇంకా కొంచెం బ్యూటిఫుల్ గా, ఇంకా గ్రేస్ఫుల్ గా ఎలా లీడ్ చేయొచ్చు అని చెప్పి. అబ్సల్యూట్లీ. అది ఆ హంగర్ ఉంది స్వప్న గారు అందరిలో. మనం కరెక్ట్ విధానంగా చెప్తే గనక పీపుల్ ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ అండ్ మేక్ చేంజెస్. ఆ సెన్సిబిలిటీ వచ్చింది. ఫోటోలన్నీ గార్జియస్ గా ఉన్నాయి లేటెస్ట్ వి. ఎస్పెషల్లీ మీరు శామ్ పెళ్లిలో కట్టుకున్న చీర కావచ్చు, కంచి కాటన్. అది కాటన్ అనిపించలేదు అసలు. చాలా మంది అన్నారు కాటన్ అంటే, కాటన్ అది. మొన్న ఇక్కడ కళింగ ఎగ్జిబిషన్ ఒకటి పడింది. నేను ఓన్లీ ఎగ్జిబిషన్స్ లో కొంటాను. దిస్ ఐ టోల్డ్ మెనీ పీపుల్, మీకు చెప్పలేదు. షోరూమ్స్ లోకి వెళ్ళి నేను సారీస్ అసలు కొనను. ఎప్పుడో ఒకసారి ఎవరైనా వౌచర్ ఇస్తే తప్ప. ఓన్లీ ఇక్కడ మన కమ్మ సంఘంలో ఎవ్రీ 3 months కి ఒక ఎగ్జిబిషన్ అవుతుంది, కళింగ హాల్లో ఎగ్జిబిషన్. వీవర్స్ డైరెక్ట్ గా వచ్చి అమ్ముతారు. వి గెట్ ఇట్ ఫర్ లాట్ లెస్ ప్రైస్. అక్కడ బార్గెన్ చేయను, బికాస్ నో పాయింట్. ఎనీవే యూర్ గెటింగ్ గుడ్ డీల్. అండ్ ఆ మిడిల్ మ్యాన్ లేకుండా, షోరూమ్ ఖర్చులు లేకుండా, ఏసీ ఖర్చులు లేకుండా, ఆ మనీ డైరెక్ట్లీ ఇస్ గోయింగ్ టు ద వీవర్స్. యూ షుడ్ సీ వాళ్ళు, అమ్మా నేను 3 నెలలు తీసుకున్నాను ఈ వీవ్ చేయడానికి. ఆ కనెక్షన్ దట్ యు ఫైండ్ విత్ ద వీవర్ వెన్ యూ టాకింగ్. ఆ చీరేసుకున్నప్పుడు అతనే గుర్తుకొస్తా ఉంటాడు. 3 నెలలు కలిసి నా పురస్కార్ అవార్డు తీసుకున్న సారీ 3.5 months అయిందంట తనకి నేయడానికి. సో ఆ స్టోరీ చెప్పినప్పుడు, అది వేసుకున్నప్పుడు ఆ ప్రైడ్, బికాస్ ఐ టాక్ టు ద పర్సన్ డైరెక్ట్లీ. వాట్ సారీ వాస్ దట్? ఏం చీర అది? ఇట్స్ డబుల్ ఇక్కత్, కానీ ఇట్స్ వెరీ ఇంట్రికేట్ డిజైన్ అనమాట. 3.5 months అంట. అండ్ ఆ చేసే వాళ్ళు ఇంక ఓన్లీ సమ్ 8 members మిగిలి ఉన్నారంట. యంగర్ జనరేషన్ ఒక్కొక్కసారి 3 నెలలు కూర్చోమంటే కూర్చోరంట. సో అమ్మా కొన్ని రోజులు అయితే వీళ్ళ తర్వాత వేరే తరం చేయట్లేదమ్మా అని ఆ మాటలన్నీ గుర్తుకొచ్చి ఆ డ్రైవ్ చేసుకున్నప్పుడు ఒకలాంటి ప్రైడ్. మన ఆ కనెక్షన్ వెన్ యూ గో టు exhibitions you find. So my sincere suggestion to many of them, if you can buy directly from the weavers, amazing, nothing like it. Joy is something else. Very very beautiful message. Mana next episode on various weaves of India. Oh definitely. Thank you so much. Na collection ante chupistanu meeku. Oh yes,
ఎప్పుడది? నెక్స్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్. సో విల్ వెయిట్ ఫర్ ది కలెక్షన్ ఆఫ్ వీవ్స్. Yeah. అంటే ఒక్కొక్క వీవ్ ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని మీరు ఎలా ప్రొక్యూర్ చేశారు, దాన్ని ఎలా కేర్ దానికి తీసుకోవాలి, స్టోరీ, దాని హౌ స్టోరీ ఇట్ కేమ్ టు మై వార్డ్రోబ్. అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వప్న గారు.